నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. విశాఖ కైలాసగిరిపై 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడుగుల త్రిశూల్ డమరకం ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన రాష్ట్ర మంత్రి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువు తీరిన నూతన పాలక మండలి చైర్మన్ కందుల నాగరాజు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంపై కూటమి మోసం చేసిందని మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేకే లైన్ లేని జోన్ గుండె లేని శరీరంతో సమానమని విమర్శ. వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి నారాయణ. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విశాఖలో సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు నిలవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ అన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు న్యాయ కోవిదులకు ఈ నేల పుట్టినిల్లు అని కొనియాడారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన కోర్టుల భవన సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ ప్రక్రియ కీలక పాత్ర అని చెప్పారు. న్యాయ వ్యవస్థలో సాంకేతికతను అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విశాఖ పర్యాటక రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ సారథ్యంలో కైలాసగిరిపై 3 కోట్లతో నిర్మించిన భారీ త్రిశూల ప్రాజెక్టును మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ భరత్ ఘనంగా ప్రారంభించారు. 65 అడుగుల ఎత్తుతో 10 అడుగుల ఎత్తు 18 అడుగుల వెడల్పు కలిగిన భారీ డమరుకంతో కూడిన ఈ త్రిశూలం నగరం నలుమూలల నుండి కనిపించేలా ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు. తుఫాన్లు, బలమైన గాలులను సైతం తట్టుకునేలా నిర్మించిన ఈ త్రిశూలం లోపల అమర్చిన ఎల్ఈడి దీపాలు రాత్రివేళ ప్రత్యేక కాంతులను విరజిమ్ముతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కైలాసగిరిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెట్రో రైల్ ప్రాజెక్టుపై వచ్చే నెలలో సర్వే రిపోర్ట్ రాగానే కేంద్రానికి పంపిస్తామని వెల్లడించారు. విశాఖకు రైల్వే జోన్ గెజిట్ రావడం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ వంటి విజయాలతో పాటు పర్యాటక రంగంలో ఈ త్రిశూలం ఒక ముఖ్యమైన ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, వీఎంఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన వీఎంఆర్డీఏ చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరూ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైన్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. విశాఖపట్నం నగరాన్ని అత్యున్నత నగరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన చేసినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక మార్క్ తీసుకురావడం జరిగింది. దీర్ఘకాలిక సమస్యలు ప్రతిసారి కూడా ఆయన తీరుస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, హుదూద్ సైక్లోన్ టైంలో ఎంతలాగా ఈ నగరాన్ని సేఫ్ గార్డ్ చేసి వెంటనే రెజ్యూమ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో 23 నెలల కూటమి పాలన విధ్వంసం నుంచి సంక్షేమం వైపు అడుగులు వేస్తుందని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యసాధక పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అరాచక పాలనకు స్వస్తి పలికి కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రజలకు రానున్న రోజుల్లో మరింత సంక్షేమం, అభివృద్ధిని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100% విజయకేతనం ఎగురవేస్తుందని, దీని ద్వారా గ్రామస్థాయిలో సరికొత్త అభివృద్ధికి నాంది పలుకుతామని ఆమె స్పష్టం చేశారు. బాబు మార్క్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందని ఈ సందర్భంగా సంధ్యారాణి వివరించారు. 23 నెలల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఏ విధంగా ఉందో మీ అందరికి కూడా తెలుసు. భయపెట్టే పాలన పోయి
భరోసా ఇచ్చే పాలన వచ్చింది అని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నిత్యం భయపడుతూ బయటికి రావాలంటే భయం, ఒక ధర్నా చేయాలంటే భయం, నిజం చెప్పాలంటే భయం, ఏదైనా అడగాలంటే భయం, చివరికి డాక్టర్ మాస్క్ అడగడానికి కూడా భయపడిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. రానున్న 50 ఏళ్లలో విశాఖ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఈ సందర్భంగా విఎంఆర్డీఏ కార్యాలయంలో విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి అధికారులతో నారాయణ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ అవసరమన్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించామని, మాస్టర్ ప్లాన్ అంశంలో వచ్చిన వినతులపై ఈ సమావేశంలో చర్చించామని చెప్పారు. విశాఖకు 6,836 చదరపు కిలోమీటర్ల పరిధిలో విఎంఆర్డీఏ విస్తరించి ఉందని, ఈ నెల చివరి నాటికి సెమీ రింగ్ రోడ్ డిపిఆర్ సిద్ధమవుతుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు 7 కనెక్టింగ్ రోడ్లను విఎంఆర్డీఏ నిర్మిస్తుందని, ఇప్పటికే 3 పూర్తయ్యాయని చెప్పారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ ఎకనామిక్ కారిడార్ ఆధారంగా సమీక్ష సమావేశం జరిగిందని చెప్పారు. 6% పెట్టిన రోడ్డుని డిలీట్ చేయమన్నారు, 15% డిఫరెంట్ ఇచ్చారు. మొత్తం మీద వాళ్ళు ఇచ్చిన అబ్జెక్షన్స్ అన్నీ స్టడీ చేసిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా నోటిఫై చేసిన ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. నోటిఫై చేసినప్పుడు మళ్ళా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయంటే 1236 అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం వచ్చింది 3720, యూనిక్ 717. మరి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ విఎంఆర్డీఏ రీజియన్ని అలాగే వైజాగ్ ఎకనామిక్ కారిడార్ని అనేక విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దశగా కార్యరూపం చేశారో దానికి అనుగుణంగా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి ముందుకెళ్తున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే నారాయణ గారు కూడా ప్రత్యేకించి నేను ఎంత వేగంగా కంక్లూడ్ చేసి ఈరోజు అనేక అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మనకి బీచ్ రోడ్ ఏదైతే ఉందో దాని ప్రతిపాదన పంపించడానికి కావచ్చు. విశాఖ బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీమతి కె శోభారాణి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి కందుల నాగరాజుని చైర్మన్ గా ఏకీగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి కృపతో నూతనంగా ఏర్పడిన ఈ కమిటీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. నూతన చైర్మన్ కందుల నాగరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సహకారంతో అమ్మవారి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఆలయ అధికారులు, వేద పండితులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. కనక మహాలక్ష్మి టెంపుల్ బోర్డ్ ప్రమాణ స్వీకారం, టెంపుల్ బోర్డ్ చైర్మన్ గా కందుల నాగరాజు గారు అండ్ ఇతర బోర్డు మెంబర్స్ అందరూ ఇరు వర్గాలకు చెందిన వాళ్ళు, ఎన్డీఏ కూటమి కోసం పనిచేసిన చాలా మంది నాయకులు, కార్యకర్తలు అండ్ దేవభక్తి కనక మహాలక్ష్మి టెంపుల్ని ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్న వాళ్ళని ఇవాళ గుర్తించి బోర్డులో పెట్టడం మేము స్వాగతిస్తున్నాము. బోర్డు చైర్మన్గా కందుల నాగరాజు గారు అలాగే మెంబర్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీ వీళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారి యొక్క టెంపుల్ అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గతంలో కంటే కూడా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి ఒక్కరు బిహేవియర్ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా పనిచేసి రానున్న రోజుల్లో అమ్మవారి పండుగలు కానీ అమ్మవారి ఉత్సవాలు కానీ అద్భుతంగా నిర్వహించే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి దేవస్థానం
దేవస్థానం చైర్మన్గా నాకు బాధ్యత చెప్పినందుకు ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన పార్లమెంటు ఎంపీ గారైనటువంటి భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మరి ఏదైనా చెప్తే చెప్పినట్టు చేసే విధంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకని ఈ దేవాలయం ప్రత్యేకించి బాధ్యత నాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతని సద్వినియోగం చేసుకుంటానని చెప్పి అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా నేను పూర్తిగా నిష్ఠతో ఉంటానని చెప్తున్నాను. విశాఖ రైల్వే జోన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజల ఆశలను వమ్ము చేసిందని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఓ కేసు నిమిత్తం విశాఖ జిల్లా కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదాయాన్నిచ్చే కీలకమైన కేకే లైన్, కొత్త వలస, కిరండల్ లేని విశాఖ రైల్వే జోన్ గుండెకాయ లేని శరీరం వంటిదని ఆయన అభివర్ణించారు. వాల్తే డివిజన్కు ఏటా 2,250 కోట్ల ఆదాయాన్ని అందించే కేకే లైన్ ఒడిశాలో కలుపుతుంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ధైర్యం లేక చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. రైల్వే జోన్ కోసం తాము అలుపెరగని పోరాటం చేశామని, ఆ క్రమంలోనే తనపై అక్రమ కేసులు పెట్టి 6 నెలల జైలు శిక్ష విధించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేకే లైన్ విశాఖ జోన్లో చేర్చే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని అమర్నాథ్ ప్రకటించారు. ఇదే సమయంలో స్థానిక ఎంపీ భరత్పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఎంపీకి రాజ్యాంగం మరియు కోర్టులపై గౌరవం లేదని, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఎంపీగా అనర్హుడని చేయాలని డిమాండ్ చేశారు. కానీ 2014లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ప్రజలకి అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా గాలికి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు ఒక ఏటీఎంలా వాడుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు గురించి ప్రస్తావించేటువంటి నాదుడే లేడు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ వీటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రత్యేక ప్యాకేజీ కోసం, అమరావతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దాదాపు 4 దశాబ్దాల కల అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ తెన్నేటి విశ్వనాథం గారు మొదలుపెట్టినటువంటి ఈ పోరాటాన్ని 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. గాజువాక నియోజకవర్గంలో 590 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు, వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు పురస్కారం మరియు మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఒక మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేస్తామని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గవర్నమెంట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమమైనటువంటి మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా మేము ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగిందండి. మాకు గాజువాక నుంచి చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు జిల్లాలో మొదటి ర్యాంకు మాకు రావడం, మా గాజువాక ప్రాంతానికి రావడం, అది ముఖ్యంగా ఈ నడుపుడు స్కూల్కి రావడం, 1, 2 కూడా నడుపుడు స్కూల్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు 21 మంది పిల్లలకి ఇక్కడ మేము సన్మానం చేసాం. వీళ్ళందరూ కూడా 550 మార్కులకి దాటి వచ్చినటువంటి వారు. 500 ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళని ప్రోత్సహించాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ఆఫీస్కి పిలిచి అందరినీ కూడా సన్మానం చేసి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే చాలామంది కూడా వస్తున్నారు క్యాష్ ప్రైజ్ చేయడం. అందుకే నేను మీ ద్వారా సమాజానికి అందరికీ కోరేది, ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైనటువంటి మార్కులు సాధించినటువంటి పిల్లలకి ప్రోత్సహించడం అందరి బాధ్యతగా తీసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. విశాఖ కైలాసగిరిపై పర్యాటకుల సౌకర్యం దివీస్ ల్యాబొరేటరీస్ తన సుజలం ప్రాజెక్టును మరింత విస్తరించింది. కొండపై నూతనంగా నిర్మించిన త్రిశూల్ డమరకం వద్ద ఏర్పాటు చేసిన 4వ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ను రాష్ట్ర మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దివీస్ జనరల్ మేనేజర్ వైఎస్ కోటేశ్వరరావు, డీజీఎం పి జగదీష్, సిఎస్ఆర్ మేనేజర్ డి సురేష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ప్లాంట్ పనితీరును పరిశీలించిన మంత్రి నారాయణ
పర్యాటకుల కోసం దివేష్ చేసిన సేవలను అభినందించారు. మౌలిక వసతుల కల్పనలో కార్పొరేట్ సంస్థల పాత్ర కీలకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దివేష్ జీఎం కోటేశ్వరరావు మాట్లాడుతూ పర్యాటకుల రద్దీ దృష్ట్యా ఈ కొత్త ప్లాంట్ను ఏర్పాటు చేశామన్నారు. విఎంఆర్డీఏ పరిధిలో ఇప్పటికే ఆర్కే బీచ్, టెన్నేటి పార్క్, సెంట్రల్ పార్క్ వంటి ప్రాంతాల్లో 1000 ఎల్పీహెచ్ సామర్థ్యంతో 6 యూనిట్లు, మరో 5 చోట్ల 500 ఎల్పీహెచ్ సామర్థ్యంతో ప్లాంట్లు నడుస్తున్నాయని వివరించారు. కేవలం విశాఖలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా 19 ప్రముఖ ఆలయాలు సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 150కి పైగా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి దివి సంస్థ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తుందని తెలిపారు. ఇక్కడ కైలాసగిరి మీద మన విఎంఆర్డీఏ వారి సౌజన్యంతో మేము ఇక్కడ ఇప్పటి వరకు 4 ఆర్ఓ యూనిట్లు ఇన్స్టాల్ చేసామండి. ఈరోజు త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ త్రిశూల్ పక్కనే ఒక ఆర్ఓ యూనిట్ ఇనాగ్రేట్ చేయడం అయింది. మా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు డాక్టర్ కె మురళీదేవి గారి సపోర్ట్ తోటి, ఎంకరేజ్మెంట్తో మేము ఇంతవరకు సుమారుగా 16 కోట్లు పెట్టి సృజలాం ప్రాజెక్టు కింద అన్ని స్కూల్స్లోనూ అన్ని ప్రముఖ దేవాలయాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని తెలుగు దేవాలయాలు అన్నిటికీ కూడా మేము 6 యూనిట్లు ఇవ్వడం అయింది. ఇది కాకుండా మా చైర్మన్ గారి యాంబిషన్ కానీ డ్రీమ్ కానీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండాలనే ఉద్దేశంతో మా పరిసర గ్రామాలు కానీ మండలం కానీ జిల్లా కానీ ఎక్కడైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ ఉందంటే అది మిడ్ డే మీల్ స్కీమ్ అనుకోండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనుకోండి, స్టడీ మెటీరియల్స్ అనుకోండి, సైంటిఫిక్ ఐటమ్స్ అనుకోండి, ఇవన్నీ కూడా దాదాపుగా గత 20 సంవత్సరాల నుంచి మేము మా వైపు నుంచి సిఎస్ఆర్ వింగ్ కింద చేయటం అయిందండి. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పెతకంశెట్టి గణబాబు జన్మదిన వేడుకలు గోపాలపట్నంలో ఘనంగా జరిగాయి. 89వ వార్డ్ కొత్తపాలెంలో ఐతంశెట్టి గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గణబాబు తనయుడు పెతకంశెట్టి మౌర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌర్య చేతుల మీదుగా కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు సంతోష్ నగర్ యూనిట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు కుర్చీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఐతంశెట్టి సత్యవతి, కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పెప్సీ రమణ, దాడి సురేష్, గవ్వ భాస్కర్, తాతబాబు మాస్టర్, నారపిన్ని అప్పలరాజు సహా పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మౌర్య, ఐతంశెట్టి గోపి మాట్లాడారు. గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 89వ వార్డు కొత్తపాలెం గ్రామంలో ఈరోజు వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, గోపి గారి ఆధ్వర్యంలోని ఈరోజు ఇక్కడ ఆయన పుట్టినరోజు సందర్భంగా, నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా సంతోష్ నగర్ గ్రామంలో కమ్యూనిటీ వాళ్ళకి కుర్చీలు వితరణ కూడా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నాన్నగారి పుట్టినరోజు ఈరోజు ప్రతి వార్డులోనూ కూడా ప్రతి చోట కూడా ప్రజలందరితో కలుపుకొని జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఈరోజు మన ప్రీతమ నాయకులు గణబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు మనం ఈరోజు 89వ వార్డులో సాయినగర్లో మా ఇంటి దగ్గర ఈరోజు జరుపుకుంటున్నాం. యాక్చువల్గా నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు అనేవి ప్రతి సంవత్సరం మేము గణబాబు గారి నివాసానికి వెళ్ళడం, ఆయన విష్ చేయడం, అక్కడే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మాకు ఆనవాయితీ. కాకపోతే ఈ సంవత్సరం మాకు మరి అదృష్టం ఏంటో ఆయన ఫ్యామిలీతో తిరుపతి వెళ్ళడం, ఆయన వేడుకలు మేము ఇంటింటా ప్రతి మన ఇంట్లో మనిషి కింద మేమందరం కూడా ఇక్కడ వార్డులో జరుపుకొని అందరం ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని. వన్ టౌన్లోని ఆంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. చైర్మన్ గా దాడి రామలక్ష్మి ప్రమాణం చేశారు. చైర్మన్తో పాటు 7 ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణం చేశారు. ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి కష్టపడి పనిచేయాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని తెలిపారు. కార్యకర్తగా ఉన్న తనను ఆంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ గా నియమించిన కూటమి ప్రభుత్వానికి చైర్మన్ రామలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధి విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నామని సభ్యులు మొండి శ్యామల తెలిపారు. జనసేనలో కష్టపడ్డ వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే చైర్మన్ సహకారంతో ఆలయ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. 2000 నుంచి నేను సామాన్య కార్యకర్తగా అక్కడి నుంచి మొదలైంది నా జీవితం. ఈ రోజుకి నన్ను గుర్తించి
యువగలంలోని కూడా లోకేష్ గారు కూడా నన్ను గుర్తించి కార్యకర్తగా నన్ను ఉత్తమ కార్యకర్తగా నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా వార్డులోని మొత్తం సభ్యులు అందరం కూడా కష్టపడినందుకు మాకు ఫలితం దక్కింది. ఈ రోజుకి సీతం సుధాకర్ గారు కూడా చాలా మాకు బాగుంది, ఆయన సపోర్ట్ అంతా. కష్టపడిన కార్యకర్తలకు మట్టుకు మంచి జరుగుతుంది, మా పార్టీలోని మేలు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏవేవో మాటలు వస్తుంది, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరుగుతున్న విషయంలోనికైతే లోకేష్ బాబు అయంలోని యువగలం దీంట్లోని చాలా చాలా బాగా ఇదవుతుంది. మా ఇన్ఛార్జ్ గారు కూడా కష్టపడిన కార్యకర్తని కూడా వెనక పెట్టడం అదేం లేదు, మాకందరికీ కూడా గుర్తించి ఈరోజు నాకు చైర్మన్ ఇచ్చారంటే అది లోకేష్ బాబు మా ఇన్ఛార్జ్ గారు అని నేను గొప్పగా చెప్పుకుంటాను. అదేవిధంగా మా వార్డు కార్పొరేటరు అందరి సపోర్ట్ కూడా బాగా నాకు ఇచ్చేసి ఈరోజు నన్ను చైర్మన్గా ఇంతవరకు తీసుకురావడం కాదు. వీళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సౌత్ ఎమ్మెల్యే మన వంశీకృష్ణ యాదవ్ గారికి అండ్ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన మా నాయకుడు జనసేన అంగటి శ్రావణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను మా కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు దేవుడు ఆశీస్సులు లభించినట్టే నేను ఆంజనేయ స్వామి గుడి రావడం కోరుకుంటున్నాను. ఎందుకంటే మా జనసేన అధినేత ఆంజనేయ స్వామి గారిని ఎంత నమ్ముతారో నేను అలాగే ఆంజనేయ స్వామిని నమ్ముతాను. ఇది రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను అన్ని విధాలుగా అందరికీ దేవుడు సేవ చేసుకుంటానని, ప్లస్ నా తరపు నుంచి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించనని, ఇంకా మరిన్ని అవకాశాలు వస్తే నేను ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్బీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపు మేరకు నగరంలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ సిరిపురం బ్రాంచ్ వద్ద ఉద్యోగుల నిశ్శబ్ద నిరసన చేపట్టారు. బ్రాంచ్ మేనేజర్ ఏఎస్వి నాగేశ్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఏ సుష్మా మాట్లాడుతూ యాజమాన్య ఉద్యోగుల 16 ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2019 తర్వాత నియమితులైన వారికి అంతర్గత బదిలీల సౌకర్యం కల్పించాలని, మహిళా ఉద్యోగులకు వసతులు పెంచాలని, పెండింగ్లో ఉన్న కన్వేయన్ ఛార్జీలు, మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలను తీర్చాలని కోరారు. అలాగే బ్యాంకులో క్రాస్ సెల్లింగ్ ఒత్తిడిని తగ్గించి హెచ్ఆర్ఎంఎస్ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చిన పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని, మే 25, 26 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంక్ సమ్మెకు దిగుతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ యూనియన్ డీజీఎస్ ఉపాధ్యక్షుడు పి సతీష్, పెన్షనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జిఏ కోటేశ్వరరావు పాల్గొని ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈరోజు యాజిటేషనల్ ప్రోగ్రాంలో భాగంగా మేము మౌన పోరాటం చేసాము. మౌనంగా వచ్చి ఇక్కడ కూర్చున్నాము. అందరం సైలెంట్ సిట్టింగ్ అనే ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడ ఈ బ్రాంచ్ ముందు దగ్గర 200 మంది పాల్గొన్నాము. 2 గంటలు 5 నుంచి 7 వరకు కదలకుండా కూర్చున్నాము. మా నిరసనని ఆ విధంగా ఈరోజు తెలియజేశాం. మేనేజ్మెంట్కి మాకు అన్రిజాల్వ్డ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. 16 ఇష్యూస్ ఉన్నాయి. దగ్గర చాలా కాలం నుంచి ఓపిక పట్టాం. మా ఓపిక ఇంకా నశించింది. వాళ్ళకి పదే రకరకాల విధాలుగా మేము నిరసన తెలపడానికి ప్రయత్నిస్తున్నాం. మతం మారినంత మాత్రాన కులం మారదని, దళిత క్రైస్తవులకు తక్షణమే ఎస్సీ హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమాఖ్య ఆధ్వర్యంలో విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్తే సెమిటరీ నుండి జగదంబ జంక్షన్ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సమాఖ్య వ్యవస్థాపకుడు జేమ్స్ వికే కుంపట్ల మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కోరారు. క్రైస్తవ హక్కుల విజ్ఞాపన 2026 పేరుతో 7 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు విడుదల చేశారు. క్రైస్తవులపై దాడులను అరికట్టాలని, ప్రార్థన మందిరాలకు రక్షణ కల్పించాలని మరియు ఉండి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విద్వేష వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో ప్రత్యేక బిల్ ప్రవేశపెట్టాలని ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, మాజీ ఐఏఎస్ అధికారి జి విజయ్ కుమార్, క్రైస్తవ సంఘ నాయకులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
క్రైస్తవ ప్రగతి పరిరక్షణ మరియు క్రిస్టియన్ మైనార్టీ కౌన్సిల్ వారు క్రైస్తవ హక్కుల విషయంలో మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో అనేక మంది క్రైస్తవ పెద్దలు, నాయకులు, మాకు అలాగే కొంత దళిత వర్గాల నుండి నాయకులు, ముస్లిం నాయకులు మాకు సహకరించడం జరిగింది. కేవలం ఇది క్రైస్తవ హక్కుల విషయంలో దళితులకి సామాజిక హోదా కావాలని మాత్రమే, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. మేము ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ మేము పెట్టాం మెమరాండం ముఖ్యమంత్రి గారికి. 4 ఉద్దేశాలు మావి. ఒకటి, పార్లమెంట్లో 1915 ఆర్డర్ రద్దు చేసే బిల్లు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని క్రైస్తవ ప్రగతి పరిరక్షణ తరపున కోరడమైంది. 2, మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేసే దిశగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని మేము కోరడమే ఈ ర్యాలీ చేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే వచ్చిందో, మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని బేస్ చేసుకుని ఈ ఇటీవల కాలంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దళితులుగా ఉన్నవారు క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంటే వారు మరి దళిత హక్కులు కోల్పోతారని ఇచ్చిన తీర్పు అది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, దళిత క్రైస్తవులకి న్యాయం జరగాలని, దళిత క్రైస్తవులకి వివక్ష లేకుండా, మత వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా వారికి మరి అన్ని హోదాలు కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విశాఖ నడిబొడ్డుని యొక్క ర్యాలీని మేము నిర్వహించడం జరిగింది. మరి మీడియా సమావేశంతో మీడియా మిత్రుల ద్వారా మీడియా సమావేశాలు మేము తెలియజెప్పేది ఏంటంటే, మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే సెంట్రల్లో ఉన్నవారు కానివ్వండి, ఖచ్చితంగా దీని మీద ఒక కార్యాచరణ చేసి క్రైస్తవులకు న్యాయం చేయాలి. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనితా త్రిపాఠి సూచించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు నీరు, కొబ్బరి నీళ్లు, జ్యూస్లు మరియు ఓఆర్ఎస్ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రాకూడదన్నారు. తప్పనిసరి అయితే గొడుగు, క్యాప్ లేదా సన్ గ్లాస్ వాడాలని చెప్పారు. వేసవిలో వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, ఆహార విషయంలో నూనె వస్తువులు తగ్గించి పుచ్చకాయ, దోసకాయ వంటి తాజా పండ్లు తీసుకోవాలని వివరించారు. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని కోరారు. అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి హిట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ అనితా త్రిపాఠి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Precautions to be taken during the summer. We know like our place is one of the hottest in the country, and our country presently is one of the hottest in the planet, and this is going to continue for the next 2 to 3 weeks. So what precautions shall we take? Okay, I am going to tell you, be indoors, don't come out during the peak summer time, that is during 10 to 4. But can we stay indoors? We are all like outside. So what are we going to do? Of course, small children, ladies who don't have like, it's not necessary to come out, or the schools are closed now. So better stay indoors. But when we move out, be very careful regarding the travel. If you are moving in a 4-wheeler, it's fine. If it is air conditioned, it's fine. But supposingly in an AC car, you are stopping the car, you are parking the car for some time. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. విశాఖ కైలాసగిరిపై 3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 అడుగుల త్రిశూల్ డమరకం ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేసిన రాష్ట్ర మంత్రి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కొలువు తీరిన నూతన పాలక మండలి చైర్మన్ కందుల నాగరాజు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఆలయ ఈవో. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంపై కూటమి మోసం చేసిందని మండిపడ్డ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కేకే లైన్ లేని జోన్ గుండె లేని శరీరంతో సమానమని విమర్శ.
వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించిన రాష్ట్ర మంత్రి నారాయణ. రానున్న 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని విశాఖలో సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తామని వెల్లడి. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.